కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి నీళ్లు నిధులు నియామకాల కావాలనేసి తెలంగాణ కోసం 14 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, ఇలా రైతన్నలకు నీళ్ళు ఇచ్చినాం, తాగునీరు ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం. ప్రపంచంలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కట్టుకున్నటువంటి తెలంగాణను దాన్ని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు మొదటి నుంచి చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇలా కాళేశ్వరం కూలింది అనేసి ఒక ప్రపగండ చేస్తూ ఉన్నది. ఇలా కాళేశ్వరం వల్ల తెలంగాణకు లక్షలాది ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇదే కాంగ్రెస్ 40 ఏళ్ళు పరిపాలించింది కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది నీళ్లు? అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది పంటలకు నీళ్లు? ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి నాయకునికి నోటీసులు ఇవ్వడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక ఇలా ఎక్కడికక్కడ తెలంగాణ సమాజం అంతా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ కూడా వచ్చిండ్రు. వీళ్ళు పూర్తిగా తెలంగాణ ఉద్యమకారునికి ఇవ్వడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతే డెఫినెట్గా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం మీద పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా ఉంటుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా ప్రామాణికాలు పాటించలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టిరని ఒక టాక్ నడుస్తాం. ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై బీఆర్ఎస్ పార్టీని ఒక దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే జరుగుతూ ఉంది.